ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అప్రూవల్గా అరవింద్ కుమార్ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. ఏటపాలెంలో విస్ఫోటం, 21 మంది దుర్మరణం, 10 మందికి తీవ్ర గాయాలు. ఏపీలోని కాకినాడ జిల్లా ఏటపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు. 21 మంది బుగ్గి, 10 మందికి గాయాలు. పేలిన ప్రాణాలు. మంటల్లో టపాసాలు తయారీ కేంద్రం. గోదావరి జిల్లాలో మరో బాణసంచా విషాదం, బాధ్యతలకు సీఎం పరవంశ. కాకినాడ జిల్లా ఏటపాలెంలో భారీ విస్ఫోటం, శివారు పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్. సింగారమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్. చిచ్చుబుడ్డీల్లో మందు కూరుతుండగా నిప్పు. నారబాంబులకు అంటుకొని వరుస పేలుళ్ళు. 6 కిలోమీటర్ల ఎగిరి పడుతున్న మృతదేహాలు. మృతులకు 20 లక్షల పరిహారం. పచ్చన పొలాల మధ్య విస్ఫోటాలు చిచ్చు రేగింది. ఏడికల్లో ఎలుగులు పంచే బాణసంచా మరోసారి ప్రాణాలను పేల్చేసింది. గత దీపావళి ముందు జరిగిన ఘోరం మరొక ముందే గోదావరి జిల్లాలో మరో పెను విషాదం చోటు చేసుకునింది. ఇరాన్పై భీకర దాడి, 200 జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది మృతి. ఇరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్. ట్రెహాన్ ఇతర కీలక ప్రాంతాలపైకి భారీగా క్షిపణులు. 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి. స్కూళ్లపై క్షిపణి, 85 మంది పిల్లల మృతి. ఖమేనీ నివాసం పైన దాడులు. జాడ తెలియని నేత, ఆయన అల్లుడు, కోడలు మృతి చెందినట్టు వార్తలు. ఇరాన్ రక్షణ మంత్రి, సైన్యాధిపతి మృతి. ఇరాన్ ప్రతినిధులు ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులు. యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన క్షిపణులు, డ్రోన్లతో దాడులు. నేడు అమరావతికి సిజేఐ. పలు కార్యక్రమంలో పాల్గొననున్న జస్టిస్ సూర్యకాంత్. జ్యుడిషియల్ అకాడమీ అతిథి గృహానికి శంకుస్థాపన. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా. తుది దశలో కసరత్తు, త్వరలో ప్రకటిస్తాం. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్. పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తా. జగన్ హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ. నాటికి నేటికి లడ్డులో తేడా భక్తులే చెప్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు. చేతుల్లో మా అభివృద్ధి, లోకేష్. బ్లూచెట్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీకి భూమి పూజ. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా యుద్ధ జోల, ఇరాన్పై ఇరుసుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరానీ క్షిపణులు వర్షం. 201 మంది మృతి, అందులో 86 మంది విద్యార్థినులే. ఇరాన్ రక్షణ మంత్రి సైతం హతమైనట్లు కథనం. దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరానీయులకు ట్రంప్ పిలుపు. పశ్చిమాసియా గల్ఫ్లకు వేలాది కొద్ది విమాన సర్వీసులు రద్దు. ఏటపాలెంలో మృత్యు విస్ఫోటం. కాకినాడ జిల్లా ఏటపాలెంలోని బాణసంచా పరిశ్రమ వద్ద ఎగిసిపడుతున్న మంటలు. ఘటనా స్థలంలో పరిస్థితి. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు. పేలుడు దాటికి చల్లాచెదరైన శరీర భాగాలు. 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు. అంతులేని ఎలుగు ఇరవజుమ్మే బాణసంచా
అంతులేని అంధాకారం మిగిలించింది. ఏడుకల్లో ఘనంగా పేలే మందుగుండు శ్మశాన నిశ్శబ్దాన్ని తెచ్చిపెట్టింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు నిండు ప్రాణాలను నిర్వచ్యంగా బలికొనింది. కాళ్ళు చేతులు తెగిపడి మాంసం ముద్దలా మారిన మృతదేహాలు చూసి బాధిత కుటుంబాల గుండె పగిలింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పౌర సేవలను సులభతరం చేయడంపై జైరంజన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ. ముఖ్య కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతించినందుకే వరుస ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి మద్దతు నిలిచారని, వారికి మరింత మంచి చేసేందుకు ముందుకు సాగుతూ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. చేయడమే కాదు, ప్రజలకు చెప్పాలి. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకోవాలి. అలాగే చేసి ఇంత మాత్రాన సరిపోదు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉంది. తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేయాలి. శాఖలపై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలి. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, డేటా కార్యదర్శులు తమ వద్ద ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభించిన మోడీ, రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్. మంత్రి దామోదర రాజనరసింహ. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటూ ముఖ్యంగా భారీ స్ఫోటనం, మంటల కందని విషాదం. కాకినాడ జిల్లా ఏటపాలెం వద్ద బగ్గుమన్న బాణసంచా గోడన్, 20 మంది సజీవ దహనం, 11 మందికి తీవ్ర గాయాలు. క్షణాల్లో పక్కకున్న 3 షెడ్లకు అంటుకున్న మంటలు. ఆ సమయంలో మందుగుండు తయారీలోని 30 నుంచి 40 మంది కూలీలు. చెవులు చిల్లులు పడేలా ఏకదాటిగా 2 గంటల పాటు పేలుళ్ళు. 20 నుంచి 30 అడుగులు ఎత్తిన ఎగిరిపడ్డ తలలు, కాళ్ళు, చేతులు, మొండ్యాలు. యుద్ధ భూమిని తలపించేలా ఘటనా స్థలం. పేలుడు శబ్దాలని చుట్టుపక్కల ఊళ్ళ నుంచి తరలి వచ్చిన జనం. పేలుళ్ళు మంటలు కొనసాగడంతో ఎవరిని కాపాడలేని దుస్థితి. గుర్తుపట్టలేనంతగా సుందరమైన మృతదేహాలు. నుజ్జునుజ్జైన శరీర భాగాలను సేకరించేందుకు అష్టకష్టాలు. కాకినాడ జీజీహెచ్కు 11 మంది క్షేత్రఘాతులు, 6 పరిస్థితి విషమం. ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖుల దివాకృతి. నా మనసును కరసివేసింది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్. మృతుల కుటుంబాలకు 20 లక్షలు సీఎం. బగ్గుమన్న పశ్చిమాసియా. ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకర దాడులు, తరువాత ఇరుసుకుపడిన అమెరికా, దద్దరిల్లిన ట్రెహాన్, ఇతర నగరాలు. భారీగా క్షిపణులు, బాంబు దాడులు. ఖమేనీ తదితరి లక్ష్యంగా వేట. ఇరాన్ రక్షణ మంత్రి మృతి. స్కూలుపై దాడి, 85 మంది బలి. ఇరాన్ వ్యాప్తంగా 200 మంది మృతి, 700 పైగా గాయాలు. ప్రతి దాడులు దిగిన ఇరాన్. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైన దాడులు. బ్రెహీన్, యుఏఈ, సౌదీ సహా 6 దేశాల్లో పేలుళ్ళు. మీ ప్రభుత్వం మీ చేతల్లోనే. ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి. సౌభాగ్యవంతమైన భవిష్యత్తు దగ్గరలోనే ఉంది. ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు. ఖమేనీ మృతి. ఇరాన్పై తాము జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ మృతి చెందారని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. ఇసమిస్తున్న కల్తీ పాల బాధితుల ఆరోగ్యం. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతుంది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు ఘన స్వాగతం. తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. స్వాగతం పలికిన హైకోర్టు సిజే జస్టిస్ ఠాగూర్. న్యాయమూర్తులు సిఎస్గా సాయి ప్రసాద్,
బాధ్యతలు స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కె విజయానంద్ పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి సాయి ప్రసాద్ ఛార్జ్ తీసుకున్నాడు. ప్రత్యేక సిఎస్గా విజయానంద్ పదవీ విరమణ చేయగానే సీఎం ఎక్స్-అఫిసియో ప్రత్యేక సిఎస్, విద్యుత్ శాఖ ప్రత్యేక సిఎస్గా విజయానంద నియామకం. రఘురామను తృప్తిపరిచేందుకే నాపై చర్యలు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును తృప్తిపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్టు స్పష్టమైందని సీనియర్ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఇది హిందూ ధర్మంపై దాడే. కలిగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వామీజీల మండిపాటు. ఇదేనండి. నెక్స్ట్ చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పద్మూడన ఆర్టీసీ సమ్మె, పటాకు కంపెనీలు పేలుడు, 21 మంది దుర్మరణం, పశ్చిమాసియా అగ్నిగుండం, ఇరాన్పై ఇరుసుకుపడ్డ అమెరికా ఇజ్రాయెల్ దాడులు, 200 మంది మృతి, 700 మందికి పైగా గాయాలు, ఇరాన్ ప్రతినిధులు, ఇజ్రాయెల్తో సహా 8 దేశాలపైన అటాక్, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణుల పర్వం, శారదా పీఠం భూములకు సర్కార్ వేసరు, కేసీఆర్ హయాంలో 2 ఎకరాల కేటాయింపు రద్దు చేస్తూ తొలి కేబినెట్లో నిర్ణయం, జలమండలి రిజర్వాయర్ కోసం బుకాయింపు, ఎత్తైన స్థలం ఇదేనంటూ ప్రభుత్వ శాఖలు, ఆలయ నిర్మాణాలను కూల్చివేసిన దాస్థానం, జలమండలి భూమికి ఆనుకొని తూర్పు పడమర వైపు అందుబాటులో ఉన్న ఎత్తైన స్థలాలు, శారదా పీఠం భూములు స్వాధీనానికి హడావుడి, ముఖ్యమంత్రికి తెలియకుండానే సీఎంఓ ఐఎన్ఆర్పి నుంచి ప్రకటనలు వస్తాయా, నిర్మాణాలు కూల్చివేతకు అధికారులకు ఉరుకులాట, 50 మంది పోలీసులు బందోబస్తులతో ఉదయమే శారదాపీఠ వద్ద చేరుకున్న ఆర్డీఓ తహసీల్దారు. ఈ విషయం తెలిసిన హఠావుటిన వెళ్ళిన హరీష్ రావు. పేదలకు మొండి చెయ్యి, అసమధీయులకు అభయస్తం, హెచ్ఎండిఏ భూముల లీజు భాగవతం బట్టబయలు, పేదలకు సెంటు జాగా లేదని ఇటీవల సీఎం ప్రకటన, అన్యాయులకు విలువైన భూములు దారాదత్తం, 100 కోట్ల దాకా విలువ చేసే ఎన్చార్ పరిధిలో 10 ఎకరాలు కేటాయింపు, కాంగ్రెస్ పాలనలో పాతాళానికి హైదరాబాద్, సీఎం రేవంత్ అవినీతి అక్రమాల వల్లనే ఈ స్థితి, పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని ఇబ్బందులే, రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేతలపై కేసులు కుట్ర, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్ట్, 5 లక్షల ఎకరాలు 500 కోట్ల స్కెచ్, 5 లక్షల ఎకరాలు వివాదాస్పద భూములను ఉన్నట్లు గుర్తింపు, కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో దుకాణం తెరిచిన పెద్దలు, ప్రభుత్వ ప్రైవేటు భూముల రికార్డుల్లో మార్పులకు ప్రయత్నం, ఇప్పటికే దేవాదాయ వక్స్ భూముల రికార్డులు తారుమారు, మహేశ్వరంలోని గాలి జనార్దన్ రెడ్డి భూములపైన నేతల కన్ను, వనదేవతల సన్నిధిలో అపచారం, చెప్పులు షూ ఇదవని అధికారులు, గద్దెల ప్రాంగణంలో కలితిరిగిన వైనం, మంత్రుల పర్యటనలో ఘటన, భూభారతిలో భారీ స్కామ్, అవినీతిలో కాంగ్రెస్ పెద్ద తలలున్నాయి, లెక్చరర్కు పరీక్ష ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎగ్జామ్, సర్కారు విద్యా కమిషన్ సూచన, టీచర్ల వేతనాలు కమిషన్కి ఎందుకు, కాంగ్రెస్ వచ్చాక జీతాలు పెంచలేదు, బీఆర్ఎస్ సాయంలోనే నుంచే వేతనాలు, సిఎస్ రామకృష్ణారావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, ఆయన తొలగించాలి, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ధ్వజం. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.